సో ఇరాన్ ప్రైమ్ మినిస్టర్ చనిపోవడం జరిగింది. దానికోసం ఇక్కడ ప్రొటెస్టులు చేస్తారు. ఇండియా వైజ్ చాలా దగ్గర ప్రొటెస్టులు చేస్తారు. అయితే హైదరాబాద్ కూడా చేశారు, ఆంధ్రాలో కూడా చేశారు. అయితే పహల్గామ్ అటాక్ టైంలో మాత్రం ఎవరు కూడా రోడ్లపైకి వచ్చి ప్రొటెస్టులు చేయలేదు. ఇప్పుడు ఈ టైంలో ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? అది అసలు ఇరాన్ ప్రధానమంత్రి చనిపోతే మనకి ఏం అవసరం? మనం ఇక్కడ దీక్షలు లేదా ఇక్కడ మనం ఏదో ఆందోళన చేయాల్సిన అవసరం ఏముందో నాకైతే అర్థం కావట్లేదండి. ఎందుకంటే ఇరాన్ దేశానికి ఇప్పుడు మన దేశంలో పెద్ద వెళ్ళిపోతే వాళ్ళు ఏమన్నా చేశారో తెలియదు, కానీ ప్రతిదానికి ఒక మతాన్ని అడ్డు పెట్టేసుకుని వాళ్ళు ఎక్కడేదో సరిపోతే అది మన మతస్థుడే కదా అనుకుని ఇలా చేయటం అయితే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇరాన్ దేశం వాళ్ళ దేశంలో వాళ్ళు పడ్డారంటే పోనీ అనుకోవచ్చు, లేదా వాళ్ళు ఏదైనా ప్రొటెస్ట్ చేసుకుని ఏదైనా వ్యతిరేకాలు కానీ ఏమన్నా ఉన్నాయంటే అక్కడ చేసుకున్నారంటే దానికి అర్థం ఉంది. ఎక్కడో ఇరాన్లో ప్రధానమంత్రి చనిపోతే మన వాళ్ళు ఇక్కడ ఆందోళన చేసే అంత అవసరం ఉందో, లేకపోతే అంత దిగజారిపోవాల్సిన పరిస్థితి ఏముందో నాకైతే అర్థం కావట్లేదండి. ఎందుకంటే మన దేశంలో ఉన్న పరిస్థితులు చాలా ఉన్నాయి, అవి చక్కదిద్దుకోవాల్సినవి ఉన్నాయి, లేదా సెటరైట్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. వాటి మీద ఏమన్నా పోరాటాలు చేసి లేదా ప్రభుత్వానికి ఏమన్నా అనుకూలంగా ఉండి లేదా సలహాలు ఇచ్చేలాగా ఉంటే బాగుంటుంది. కానీ ఏదో ప్రతి విషయానికి రోడ్డు ఎక్కేసి మనం ఏం చేస్తున్నాం మనకే తెలియకుండా చేస్తున్నాం అంటే కనుక దానికి ఒక అర్థం లేదు, వేస్ట్ అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఎక్కడో దేశం గురించి మన దేశంలో ఉన్న సమస్యలే మన నెత్తి మీద బోల్డ్ ఉన్నాయి. అటువంటి మన దేశంలో మనం తీర్చుకునేలాగా ఉంటే ఉపయోగం ఉంటుంది. కానీ వేరే దేశంలో ఆడవాళ్ళకి లేదా మనకేమన్నా సంబంధం ఉందా పోనీ చెప్పండి, ఏ విధంగానైనా మనకు సంబంధం ఉందా? ఉండదు. ఏదో ఇరాన్ అంటే ఏదన్నా మనకి పెట్రోలియం వస్తువులు లేదా వీటి వల్ల కొంత ఉండొచ్చేమో, కానీ వేరే దేశాల నుంచి కూడా మనం పొందగలం. ఒక ప్రధాని పోతే ఇంకో ప్రధాని కూడా వస్తారు, ఆ దేశం అక్కడితో నేలమట్టం అయిపోదు. తర్వాత మన ద్వైపాక్షిక చర్యలు కానీ లేకపోతే ఈ వ్యాపారాలు కానీ ఏమైనా ఉంటే కనుక అవి కొనసాగుతాయి. దాని గురించి ఏదో ఆయన ఏదో చనిపోతే మనం ఆందోళన చేయాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం ఆలోచిస్తే మంచిది అనేది నా ఉద్దేశం. అంటే ఇరాన్ లో ఉన్న ప్రజలు అయితే అక్కడ సంబరాలు చేసుకుంటారు ఆయన చనిపోతే. అయితే ఇక్కడ ఉన్న ప్రజలకు ఏమైంది? అసలు ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ ఎందుకు అంత ఎక్కువ ఏడవడాలు కానీ ఇట్లా ర్యాలీలు చేయడాలు ఎందుకు చేస్తున్నారు అసలు? ఓకే, ఇరాన్ లో ఉన్న ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారంటే ఆయన ఎంత దిగజారి ఇచ్చేసాడో కొన్ని సంబరాలు చేసుకున్నారంటే ఆ దేశ ప్రజల వరకు వాళ్ళకి హక్కు ఉందండి, చేసుకుంటారు, దానికి ఒక అర్థం ఉంది. కానీ ఏంటంటే ఇక్కడ ముస్లింలు మరి దానికి సంబరాలు చేసుకునేంత అవసరం అయితే లేదు. అంటే మనం ఇండియా ముస్లింలుగా ఉన్నామా లేకపోతే ఇతర దేశాలకు ముస్లింగా ఉన్నామా అనేది ఓకే, అక్కడ కూడా ముస్లింలు ఉండొచ్చు. కానీ ఏంటంటే వాళ్ళు మనం ఒకటి కాదు. ఆ దేశం వేరు, మన దేశ పద్ధతులు వేరు, పరిస్థితులు వేరు, సాంప్రదాయాలు వేరు. మన దేశ పౌరులుగా మన దేశ ముస్లింలుగా ఉంటే మనకున్న గౌరవం వేరే అనేది నా ఉద్దేశం. అంటే కొందరు మతాల పరంగా ఏదైతే ఇరాన్ ముస్లిం దేశం కదా, అదే పరంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే మన ఇండియాలో కూడా అల్లర్లు సృష్టించే ధోరణి ఉందని చెప్పి హై అలర్ట్ చేయడం అనేది జరిగింది కదా, దానికోసం అని చెప్పి చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు నిజం సార్? అది ఎలాగంటేనండి, మనం ప్రత్యేక కామ్గుంటే అల్లర్లు జరగండి, వాళ్ళు ఎక్కడో పోతే మనం ఏదో ఇక్కడ చేసేస్తామని మనకేదో అయిపోద్దని మళ్ళీ మనం కూడా ఆందోళన చేస్తే మనల్ని ఏమి చేయరు కదా అనుకుని ఏదో రకరకాలుగా చేయటం అనేది ఏదో బేస్లెస్ అనమాట, సెన్స్లెస్. అసలు అటువంటి వేస్ట్ అండి. ఎందుకంటే మన దేశ ముస్లింలుగా ఉన్నప్పుడు మన దేశ పౌరులుగా ఉంటే మంచిది. ఎక్కడో జరిగితే వాళ్ళకేదో మనం ఇది అవ్వాల్సిన అవసరాలు అయితే లేదు. ఎందుకంటే మన దేశంలో ఉన్న సమస్యలే ఉంటే మనకే ఉన్న సమస్యలు జరిగితే వాటి మీద పోరాడండి, దానికి ఏదైనా అర్థం ఉంటుంది. కానీ వేరే దేశంలో ప్రధానమంత్రి పోతే వాళ్ళేదో హర్షించారు కదని మనం ఇక్కడ సంబరాలు చేసుకునేలాగైతే అవసరం లేదనేది నా ఉద్దేశం. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చెప్పిందంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడైతే అల్లరి కానీ ప్రొటెస్టులు చేస్తే ఆపమని చెప్పి ఎక్కడొక్కడ ఆపేసి చూసుకోమని చెప్పింది. కానీ ఇంత చెప్పినప్పుడు కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ ఎంఐఎం పార్టీ లీడర్స్ కూడా వచ్చి రోడ్ల మీద వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు ఆపుతలేరు? ఆపాలండి, ఖచ్చితంగా ఆపాలి. ఎందుకంటే ఇరాన్ మనకేమన్నా సంబంధం ఉందా పోనీ? ఎట్టి పరిస్థితుల్లో ఉన్న సంబంధం లేదు. వ్యాపార రీత్యా లేదా ద్వైపాక్షికంగా ఉన్న కొన్ని సంబంధాలు ఉంటాయి, అది వేరే. కానీ ఏంటంటే పౌరులుగా మనకేమన్నా సంబంధం ఉంటే అసలు కొంచెం కూడా లేదు. వాళ్ళ దేశ పౌరులు వాళ్ళే, మన దేశ పౌరులు మన వాళ్ళే, మన ముస్లింలు మనమే, వాళ్ళ ముస్లింలు వాళ్ళే. దానికోసం అక్కడేదో జరిగిపోతే ఎక్కడేదో నిరాహార దీక్షలు చేసేసి దానికి ఏదో మళ్ళీ ప్రభుత్వాలు ప్రొటెస్ట్ చేసే వాళ్ళని కాపాడే విధంగా లేకపోతే ఇబ్బందులు కలిగించకుండా చూసే విధంగా కొంత ప్రభుత్వ యంత్రాంగాన్ని వేస్ట్ చేయడం అనేది చాలా దారుణం అనేది నా ఆలోచన. అంటే ఇక్కడ ప్రొటెస్టులు చేస్తున్నప్పుడు కూడా ఇప్పుడు జబర్దస్త్ రష్మి గారు కూడా ట్విట్టర్ లో ట్వీట్ చేశారు, ఇక్కడ ప్రొటెస్టులు చేయాలన్నప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయాలన్నప్పుడు ఆ దేశానికి పంపించాలి మోదీ గారు అని చెప్పేసి ఆమె ట్వీట్ చేశారు. అది కరెక్టే. ఎందుకంటే నేను అదే చెప్తున్నానండి ఫస్ట్ నుంచి, ఎక్కడ పౌరులు అన్నప్పుడు అంటే భారతదేశ పౌరులుగా ఉన్నప్పుడు భారతదేశ ముస్లింలుగానే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మీకంటూ ఒక గౌరవం ఉంటుంది మీరు చేసుకునే పనులు బట్టి. ఎక్కడో ఇరాన్లో చనిపోయిన దానికి ఆయన అక్కడ ముస్లింలకి మనం ఏదో ఇక్కడ వత్తాసు పలికేలా ఉంటే కనుక రష్మి గారు అన్నట్టు అక్కడికి వెళ్ళి సంబరాలు చేసుకుంటే మంచిది. అదేదో ఇక్కడ వాళ్ళేదో పోతే
ఓకే, సానుభూతి ప్రకటించడం అనేది ఎంతవరకు మన ప్రధానమంత్రి గారు ప్రకటిస్తారు. ఎందుకంటే ఒక ప్రధాని పోయారు కాబట్టి, దేశ ప్రధాని. మన పౌరులుగా మనం ఏమన్నా ఇదైపోయి రియాక్ట్ అయిపోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదమ్మా. రైట్, నెక్స్ట్. అక్కడ ఇరాన్ లో చిక్కున్న కొంతమంది భారతీయులు ఎవరైతే ఉన్నారో, అంటే అక్కడ ఎక్కువ శాతం ముస్లిం కమ్యూనిటీ అయితే అక్కడ ఉన్నారు చాలా మంది ఇరాన్ లోపల. అయితే అక్కడ నుంచి తీసుకురావడం అయితే జరిగింది. అందులో సగం మంది ఏమంటున్నారంటే మా బస్సులు బాగాలేవు, మాకు ఫుడ్ సరిగ్గా లేదు అంటున్నారు. అంటే బదికి రావడమే కష్టం రా బాబు అంటే ఈ టైంలో వాళ్ళు ఫుడ్ బాగాలేదు, బస్సులు బాగాలేవు అంటున్నారు. ఇట్లా అలా అంటారు సార్ అంటే గవర్నమెంట్ కి. అదే ఒక నేను అనేది ఇక్కడ పౌరులు నిజంగా మన భారతీయులు కూడా అక్కడ ఇరాన్ లో ఉంటే గనక ఒక ప్రధానమంత్రి పోతే అక్కడ దేశం అయిపోయినట్టు కదండి. ఇంకో ప్రధాని వస్తారు, ఇంకో ప్రధాని ఎలాగైతే వస్తారో అలాగే అక్కడ పౌరులు ఏ ఉద్యోగాల్లో అయితే చేస్తున్నారో అదే ఉద్యోగాలు కంటిన్యూ అవ్వచ్చు. దానికోసం ఒక ప్రధానమంత్రి చనిపోయినంత మాత్రం నా సంస్థలు ఏవి మూసేయరు, లేకపోతే ఆ కంపెనీలు మూసేయరు. మీరు ఉండాలంటే ఉంటే కనుక స్వేచ్ఛగానే ఉండొచ్చు, ఏం కాదు. మనంత వరకు అంత దారుణంగా వ్యవహరించేది అయితే ఉండదు. వాళ్ళేదో సంబరాలు చేసుకుంటున్నారు అంతే. దాని మించి మనం యుద్ధాలు, స్ట్రైకులు ఇవన్నీ సోషల్ మీడియా కనపడుతున్నాయి. కానీ పెరిగే రేట్ల గురించి కానీ గవర్నమెంట్ స్పందన లేదు. బాదుడే అంటున్నారు ప్రైవేట్ రేట్లు. మరి దాని గురించి స్పందించాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంది కదా, ఉందండి. స్పందించట్లేదు. స్పందించాలి. కానీ ఏంటంటే ఇదంతా ఒకటండి, ఏదో చేశారు కదా దానికి. ఇప్పుడు మనం మామూలుగా చెప్తున్నాం, ఫ్రీ బస్ ఏదో ఇచ్చారు, ఫ్రీ బస్ కోసం ఇంకోటి ఏదో టికెట్లు పెంచేసి రేట్లు పెంచేశారు అంటున్నారు. ఒకటి ఏదో చేస్తే ఇంకోటి ఏదో చేస్తారు. అక్కడ ఏదో ఆందోళన జరిగితే అందులో కూడా మన ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిపోయి ఏదో చేసేస్తున్నట్టుండి మళ్ళీ ఏదో అంటే ఇది సింపుల్ గా చెప్పాలంటే డైవర్షన్ పాలిటిక్స్ కింద ఉంటుంది ఒక్కొక్కసారి చూస్తే. అంటే ఏదో ఒక మ్యాటర్ని ఎక్కడో ఇరాన్ ప్రధానమంత్రి చనిపోతే ఇక్కడ అవసరం ఏంటనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దానికోసం ఏదో ఒక పాలసీనో లేదా ఒక ఏదైనా ఇష్యూని డైవర్ట్ చేయడానికి తప్ప అంతకంటే ఏం కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.